మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సౌలును చూసినప్పుడేమో దేవుడు దుఃఖపడ్డాడు, దావీదును చూసినప్పుడేమో దేవుడు సంతోషించాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అందుకే అతన్ని తొలగించాడు, ఇతన్ని నియమించాడు. గమనించండి, ఎప్పుడు మనం కూడా చూడండి, ఎవరైనా మనం చెప్పినట్టల్లా వినేవాళ్ళు, మన ఆశలు మనకి ఇలా ఉంది ఇలా చేయాలని ఆశ కలిగిన వాళ్ళు మన దగ్గరికి వచ్చారంటే మనకేం కలిగింది? దేవుని చిత్తమును జరిగించే వాళ్ళని చూసినప్పుడు దేవుడికి ఎంత సంతోషం ఉంటుందో, దేవుని చిత్తమును జరిగించే వారి యొక్క భారాన్ని గుర్తుపెట్టి దేవుడి చిత్తమును జరిగించడానికి వాళ్ళు పడుతున్న ప్రయాసను చూసి వాళ్ళతో కూడా కలిసే వాళ్ళని చూసినప్పుడు వాళ్ళకు కూడా గొప్ప సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. మీరందరూ ఉన్నారు, మీ అందరికీ ఆ భారం ఉండదు. ఏ భారం ఉంటుంది మీకు? దేవునికి ఏమో ఏ భారం ఉంది? దేవుని రాజ్యమును భూమి మీద విస్తరింపజేసేవాడు కావాలనే భారం ఉంది. మీకే భారం ఉంది? అప్పుల భారం. దేవుడి దగ్గరికి వచ్చి మా భారాలు తొలగించిన ఆయన అంటాము. దేవుడు వచ్చి ఏమంటాడు? నా భారాన్ని మీరు తీసుకోండి అయ్యా అంటాడు. ఇప్పుడు ముందు మనం సాధారణంగా ఏం జరిగిందయ్యా అంటే, దేవుని యొక్క భారాన్ని ఎవరైతే పేరేసుకుని ముందు కొనసాగుతూ ఉంటారో మిగతా భారాలన్నీ కూడా అలా విడిపోతా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనము ఆ మర్మయుక్తమైన మాటను గమనించుకొని టేక్ దేర్ సమ్ రెస్పాన్సిబిలిటీస్, కొన్ని బాధ్యతలు మనము సంఘము గురించి, కొన్ని బాధ్యతలు దేవుని రాజ్యము గురించి, కొన్ని బాధ్యతలు దేవుని చిత్తమును జరిగించడం కొరకు కొన్ని భారాలు మనం వేసుకుంటే మన మీద అనవసరమైన కాడులు భారాలను దేవుడు విరగొడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరికీ భారాలు తొలగిపోవాలని ఉంటది, మనందరికీ విడుదల కలగాలని ఉంటది, మనందరికీ కూడా ఆశీర్వదించబడాలని ఉంటది, మనందరికీ కూడా దేవుని యొక్క అద్భుత కార్యాలు చూడాలని ఉంటది. మంచిదే, ఉండాలి. ఎందుకంటే దేవుని నుండి ఏమన్నా పొందుకోవాలంటే ముందుండాల్సింది ఎదురు చూపు, ఆసక్తి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాపం హన్నా అనే ఆమె కూడా ఒక భారం ఉంది. ఏ భారం? పిల్లలు లేరనే భారం. దేవుడికి కూడా ఒక భారం ఉంది. ఏ భారం? వాళ్ళ ప్రజలకు ఒక నాయకుడు కావాలనే భారం. ఇప్పుడు వీళ్ళిద్దరు ఒక దగ్గరికి వచ్చారు, ఆ దగ్గరికి వచ్చింది, రోజు వచ్చి ప్రార్థన చేస్తుంది కానీ ఏం జరగట్లేదు. అసలు వస్తుంది, కోపం వస్తుంది. మందిరానికి వచ్చినప్పుడు కొంతమంది వీళ్ళు కూడా మందిరానికి వచ్చినప్పుడు మందిరానికి రావడం కోపం వస్తుంది. వెళ్ళి ప్రార్థన చేస్తుంది, ఏమవుతుంది? ఇంకొంతమంది మాకు తట్టుకోలేక ఇవాళ పరిగెత్తే డబ్బులు అవుతాయి, పాస్ డబ్బులు అవుతాయి, ఇంకా మనకి ఇట్లా రకరకాలుగా మాట్లాడతారు, ప్రవర్తిస్తారు. ఎందుకో చెప్పనా? వాళ్ళకున్న భారము ఆ విధంగా ఇలాగా చేస్తుంది. ప్రియమైన ఈమె కూడా భారంతోనే వచ్చింది, కానీ భారంతో వచ్చింది కానీ అక్కడ ఒక సమర్పణ కలిగిన జీవితాన్ని ఆమె సమర్పించుకుంది. దేవుడు భారాన్ని ఆమె మీద వేసుకోవడానికి చూసింది, ఆ భారం తొలగిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన ప్రజలైన వారి కొరకు ఒక దీర్ఘదర్శిని, ఒక ప్రవక్తను నియమించాలని ఆశ కలిగి ఉన్నాడు. ఈమెకేమో నాకు కుమారుడు కావాలని ఆశ కలిగి ఉంది. దేవుని ఆశ ఈమె తీర్చడానికి ఇష్టపడ్డప్పుడు ఈమె ఆశను దేవుడు తీర్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు కూడా చాలా రకరకాలైన భారాలు ఉంటాయి, లేదా రకరకాలైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి, రకరకాలైన ఆలోచన విధానం మనం కలిగి ఉంటాము. ఇవి మన జీవితంలో నెరవేర్చబడటానికి దేవుడు నియమించిన మార్గాలు కొన్ని ఉంటవి, దేవుడు ఏర్పాటు చేసిన గమ్యాలు కొన్ని ఉంటవి, దేవుడు తెరవడానికి, ద్వారాలు తెరవడానికి కొన్ని విషయాలు దేవుడు మనల్ని చేయమంటాడు. వాటిని మనం చేసినప్పుడు వాటిలో మనం చేయని చూడగలుగుతాం. హల్లెలూయా. అందుకే ఏం చేయాలో చెప్పనా? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన భారం తీసుకెళ్ళి ఆయన మీద పడేసి, ప్రభా నీ భారాన్ని నేను ఎత్తుకుంటానయ్యా అన్నారు. దేవునికి స్తోత్రం. సిలువలో అదే జరిగింది. మనిషి యొక్క పాప భారం అంతా కూడా ఆయన మీద వేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు మనిషికి విడుదల, విమోచన, పాపక్షమాపణ, సిలువ వైపు చూసిన, సిలువలో వేలాడిన యేసు వైపు చూసిన పాప భారం తొలగిపోతుంది. ఆ మనిషి మీదకి ఇప్పుడు దేవుని రాజ్య భారం వస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సౌలును తొలగించాడు. దావీదును చూసినప్పుడు దేవుని హృదయం ఎంత సంతోషించింది. అందుకే సాక్ష్యం వింటున్నాడు, అంత సాక్ష్యం చెప్తున్నాడు, నా హృదయానుసారుడైన మనుషుని నేను కనుగొని ఉన్నాను అని చెప్పి. ఇందాక ప్రార్థన చేసుకుంటూ వస్తే దేవుడు భలేగా లింకప్ చేస్తూ ఒక మాట చెప్పాడు. పాత నిబంధన గ్రంథం అంతా పూర్తి చేయాలని దేవుడు ఉద్దేశించాడు. దేవుడికి స్తోత్రం. క్రొత్త నిబంధన స్టార్ట్ చేయాలనుకున్నాడు ఆయన. ఆ క్రొత్త నిబంధన స్టార్ట్ చేయడానికి ఆయనకు ఒక వ్యక్తి కావాల్సి వచ్చింది.
చూశాడు, ఆ కాలంలో వారందరినీ చూశాడు అనడం కంటే కూడా ముందే తన చిత్తాన్ని జరిగించడం కొరకు నియమించుకున్నాడని చెప్తే బాగుంటుందేమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి ప్రియమైనవారా, ఆ సమయంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఎందుకో చెప్పనా, అప్పటికే ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం ఒక రకంగా చెప్పాలంటే చనిపోవటానికి కూడా సిద్ధపడగలిగిన విశ్వాసి కావాలి ఆయనకి. ఎవరికీ ఏంటండి? తన చిత్తాన్ని జరిగించే విషయంలో చనిపోవడానికి సిద్ధపడగలిగిన విశ్వాసి కావాలి. ఆ సమయంలోనే తల్లి అయిన మరియా దేవుని కంట లేదా దేవుని దృష్టిలో పడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే పాత నిబంధనలు మనం చదివితే గమనిస్తే, వివాహం కాకముందు గర్భం ధరిస్తే ఇశ్రాయేలు స్త్రీలలో ఆ స్త్రీని రాళ్ళు పెట్టి కొట్టి చంపాలి. తర్వాత తన లైఫ్ అంతా కూడా స్పాయిల్ అయింది ఒక రకంగా చెప్పాలంటే. అంతే, ఇక బ్రతికున్నంత కాలము ప్రతి ఒక్కడు ఎవరు ఏది పడితే అది, ఎలా పడితే అలా, ఏది పడితే అది మాట్లాడతా, ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు. వాటన్నిటి అవమానాలు భరించాలి, ఆ నిందలు భరించాలి, ఆ కష్టాలు భరించాలి, హీనమైన దానిగా చూస్తూ ఉంటారు. ఈ పరిస్థితులన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ ఉంటే తెలిసినా కానీ దేవుని చిత్తమును జరిగించటములో నేను ఆనందిస్తాను అని చెప్పి దూతను తన దగ్గరికి పంపించినప్పుడు, నీ దాసురాలు నీ చిత్త ప్రకారం జరుగును గాక అని అన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అప్పటి వరకు ఆ పాత నిబంధన అంతా పూర్తి చేసి క్రొత్త నిబంధనలో తన కుమారుడైన క్రీస్తును భూమి మీదకి తీసుకురావడానికి ఒక కన్య అయిన మరియ కావాలి, పరిశుద్ధురాలు కావాలి, దేవుని చిత్తంలో జరిగించే ఒక తల్లి కావాలి. ఆయన ఎదుగుతూ ఉన్నప్పుడు ఏమైందయ్యా అంటే మరియ కనిపించింది. మరి అన్ని ప్రశ్నలు వేయలే ఆమె. ఇప్పుడు మరి అయ్యా పాత నిబంధనలు వివాహం కాకముందు గర్భం ధరిస్తే రాళ్ళతో కూడా చంపమని ఉంది, మరి నా పరిస్థితి ఏమనలా, ఒకటే ఉంది, ఇది నాకు ఎలాగూ సంభవించిన ఉంది, పరిశుద్ధాత్మ వలన గర్భం నమ్ముతావమ్మా అంది. ఈ దాసురాలి పట్ల చిత్తము జరుగును కాక అని సమర్పించుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, విశ్వాసంలో మనము ఎదుగుతూ ఎక్కడికి వెళ్ళిపోతామా అంటే, ఏది ఏమైనా పర్వాలేదు, దేవుడి చిత్తాన్ని జరిగించడానికి నేను రెడీగా ఉన్నాను అనేలాగా దేవుడు మన హృదయాలను, మన మనసులను, మన విశ్వాసాన్ని అధికం చేస్తాడు. హల్లెలూయా. ఇలా కూడా చెప్తాను ప్రియమైనవారా, తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. ఎవరైతే తన ప్రాణాన్ని దేవుని రాజ్యం నిమిత్తము, దేవుని నిమిత్తం పోగొట్టడానికి ఇష్టపడతారో వాడు దాన్ని ఆయన కాపాడుతానని రాయబడింది. హల్లెలూయా. గత వారము మనము రాహాబు విషయం చూసినా ఆమె ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి ఆయన ఇష్టపడింది. అందుకే దేవుడు తన మాత్రమే తన కుటుంబాన్ని కూడా కాపాడాడు. ఇక్కడ కూడా ఈమె కూడా తన ప్రాణమునకు హాని కలిగే పరిస్థితి వచ్చింది, ఆయన పోగొట్టుకోవడానికి ఆయన ఇష్టపడింది. అందుకే దేవుని రెక్కల చాటున కాపాడబడింది. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తమును జరిగించడానికి ఇష్టపడే వాళ్ళకి భూమి మీద ఉన్న వాళ్ళు చాలా మంది వ్యతిరేకించిన వాళ్ళతో కలిసి పనిచేయడానికి ఎవరో ఒకళ్ళైనా దేవుడు నిర్ణయిస్తాడు. ఆ వ్యక్తి యోసేపుకు తెలుసు మరియా ఏ పాపము చేయలేదని తెలుసు, మరియా దేవుని చిత్తాన్ని జరిగిస్తుందని తెలుసు, మరియా దేవుడిని సంతోషపెట్టే విధానంలో నడుస్తుందని తెలుసు. అందుకే ఆమెకు జతగా ఉండటానికి, ఆమెను కాపాడటానికి ఆ యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చేంత వరకు కూడా ఆమెను వెంట పెట్టుకొని ఆమెతోనే ఉండి, ఆమె డెలివరీ విషయంలో కావచ్చు, లేదా ఆ బాబు ఎదుగుతున్న విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయంలో యోసేపు కూడా తాను దేవునికి సమర్పించుకున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. హల్లెలూయా. మరియా తల్లిదండ్రులు ఏమన్నారో అక్కడ రాయబడలేదు, యోసేపు యొక్క తల్లిదండ్రులు ఏమన్నారో మనకు రాయబడలేదు, లేదా ఆ పరిస్థితులు అక్కడ ఉన్న మనుషులు ఏమన్నారో మనకు రాయబడలేదు. కానీ దేవుని చిత్తమును యేసుక్రీస్తు ప్రభువును భూమి మీద తీసుకురావడానికి, ఆయన చిత్తాన్ని జరిగించడానికి, ఆయన ఉద్దేశాలు జరిగించడానికి మరియను కనుగొన్నాడు. దేవునికి కూడా ఎంత సంతోషం కలిగి ఉంటుందో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకున్న వాటి నుంచి విడుదల పొందితే సంతోషం కలిగిందని మనం ఆనందపడతాం, మంచిదే. కానీ దేవుడు తన చిత్తాన్ని భూమి మీద మన జీవితంలో జరిగించడానికి మనము అంగీకరించినప్పుడు, మనం హృదయపూర్వకంగా సమర్పించుకున్నప్పుడు దేవుడికి ఇంకెంత సంతోషం కలిగిందో. దేవునికి స్తోత్రం. పక్కనతో చెప్తావా, దేవుడికి నీ పట్ల ఒక చిత్తం ఉందని. ఏంటయ్యా చిత్తం అంటే, చదువుకోవడం మంచిదే, వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవడం మంచిదే, పిల్లలు కట్టడం, అది మాత్రమే కాదు, అది ఒక భాగం. అమ్మా వినపడుతుందా? ఇప్పుడు భాగమే జీవితం అయిపోతుంది. జీవితం అది కాదు. జీవితం వేరు, జీవితంలో భాగాలు వేరు. చదువు ఒక భాగం, ఉద్యోగం ఒక భాగం, వివాహం ఒక భాగం, పిల్లల కట్టడం ఒక భాగం.
ఉద్యోగం చేసుకోవడం ఇవన్నీ ఒక భాగాలు. కానీ కొంతమందికి ఏ జీవితం అనుకుంటూ ఉంటారు. కాదు, జీవితంలో అనేకమైన భాగాలు ఉన్నాయి. అన్నింటిలో ప్రాముఖ్యమైన భాగము నీవు నేను మనము తన సంఘము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం అనేది ప్రాముఖ్యమైన భాగము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా కూడా చెప్పగలను నేను. ఒకవేళ కనుక మరీ కనుక నేను ఒప్పుకోను, నాకు వద్దు అంటే దేవుడు మరొకరిని ఎన్నుకునేవాళ్ళే. కానీ ఈ రోజు నేను ఈ స్టేజ్ మీద 2000 సంవత్సరాల క్రితం ఆ గురించి మాట్లాడేవాడిని కాదేమో. అంతేనే కదా. ఇప్పుడు నీకు నాకు దేవుడు ఒక ఆఫర్ ఇచ్చాడు, ఒక లెటర్ ఇచ్చాడు, ఒక కాలింగ్ లెటర్ ఇచ్చాడు. దాన్ని తీసి పక్కన పడితే ఎవరో ఒకరు తీసుకొని వాడుకుంటారు. కానీ నీకివ్వబడిన కృప, నీ పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశము, నిన్ను గొప్ప చేయాలనుకున్న ఆ కృపను ఏం చేస్తానంటే నీకు నువ్వే దూరపరుచుకున్న వ్యక్తిగా. చూడండి, ఆయన రాయబడి ఉంటుంది సౌలు గురించి, స్థిరకాలము కూడా సౌలుని రాజుగా నియమించాలని దేవుడు అనుకున్నాడు. కానీ సౌలు యొక్క ప్రవర్తన చూస్తే దేవుడిని బాధించింది, తన స్థానాన్ని పోగొట్టుకునేలాగా చేసింది. దావీదు చూస్తే ప్రియమైన దేవుడా, దావీదు ఆ కృపను పొందుకున్నాడు. పాపము చేశాడు, భయంకరమైన పాపం చేశాడు, బాగా దెబ్బలు తినడానికి ఆయన ఇష్టపడ్డాడు. కానీ ఆయన కృపను మాత్రం దూరం చేసుకోవడానికి ఇష్టపడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ఎన్నుకోవడం ఎంత సౌలుని ఎన్నుకున్నాడు, కానీ దేవుడి చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడ్డాడు. ఒక భయంకరమైన ఒత్తిడి వచ్చింది. ఆ ఒత్తిడిలో సమూయేలు వస్తాను ఆగవయ్యా అన్నాడు. ఆయన రావడం లేట్ అయిపోయింది. ప్రజలందరూ హడావుడి చేస్తున్నారు. పాపం మనోడు కొనబట్లేదు. బాగా సౌలుకి బాధేసింది, సమూయేలుకి బాధేసింది, సమూయేలుకి బాధేస్తే దేవుడికి కూడా బాధేసింది. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందికి తెలియదు, దైవజనుడిని మనం నొప్పిస్తే ఎవరు నొప్పించినట్టు. ఎందుకు ఆ మాట ఉందో చెప్పనా? కీర్తనకారుడు రాస్తాడు, మోషే మీద ఉన్న ఆత్మ మీద వారు ఎదురు తిరిగారు అన్నాడు. ఆయన నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు, నొచ్చుకున్నాడని రాయబడి. చాలా మంది ఏమైంది, అన్ని చేయాలా, అన్ని వినాలా. చూడండి, మీ మేలు కొరకే దైవజనుడైనా దేవుడైనా మాట్లాడేది. దేవునికి స్తోత్రం. అది నాకు తెలిసినప్పుడు దానికి లోబడటం పెద్ద కష్టంగా అనిపించదు. నా స్వబుద్ధంతా పోగొట్టబడినప్పుడు దేవుడి చిత్తాన్ని చేయడానికి మనం ఇష్టపడతాము. మన స్వబుద్ధి పోకుండా, మన సొంత ఆలోచన పోకుండా, మన సొంత జ్ఞానమును ఆధారం చేసుకుని బ్రతికితే జీవితానికి అర్థం ఉండదు. కానీ దాన్ని పోగొట్టుకొని దేవుని చిత్తంలో అడుగుపెట్టి దేవుని రాజ్యము కొరకు మనం పనిచేయడానికి సహకరించేవారిగా, మాట వినేవారిగా మనం ఉన్నప్పుడే దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం అనుభవించగలుగుతాం. హల్లెలూయా. ఇచ్చాడు దేవుడి చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడిన వాళ్ళని రాపించాడు. దేవుడి చిత్తాన్ని కాకుండా సుబుద్ధిని ఆధారం చేసుకొని పరిస్థితుల మీద ఆధారపడి లేదా వాళ్ళకి నచ్చినట్టు బ్రతికిన వాళ్ళని కూడా రాపించాడు. ఇప్పుడు ఇది చదువుతున్న మనకేం అర్థం కావాలి? మాట్లాడేటమ్మా, తెలియదా మీకు? పిల్లల చిన్నపిల్లలు తెలియదా మీకు? చదువుతున్న మనకేం అర్థం కావాలి?